కెంపు. కెంపు గురించి మీరు వినే ఉంటారు. అంటే ఇంగ్లీష్‌లో అయితే గనక దీన్ని రూబీ అంటం అనేది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ కెంపు రత్నం అనేది అసలు ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది? నవరత్నాల్లో ఇదే మనం మొదటిగా చెప్తూ ఉంటాం. అలాగే ఏదైనా సరే నవరత్నాల ఉంగరం ధరించాలన్నా కూడా మరి సూర్యుడిని అంటే కెంపు. అంటే సూర్యుడి యొక్క రత్నం ఏదైతే ఉంటుందో అది కెంపు. దానికి అనుగుణంగా ముందు మనం కెంపుని బిగించి ఆ నవరత్నపు ఉంగరంలో మిగతా దిక్కుల వెంట మిగతా రత్నాలను కూర్చడం అనేది జరుగుతుంది. కనుక బేస్ అనేది ఎప్పుడు కూడా రూబీతోనే ఉండటం అనేది ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఒక్కొక్క రత్నం 3 సెంట్లు అనుకోండి. అలా లేదా 5 సెంట్లు అనుకోండి, 7 సెంట్లు అనుకోండి. నవరత్నాల్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. నవరత్నాల్లో పెట్టేది ఎప్పుడు కూడా మనం క్యారెట్స్‌లో పెట్టం. సెంట్లలో పెట్టడం అనేదే జరుగుతుంది. సో, మ్యాక్సిమం అనేది 9. సాధారణంగా అది అప్పటికే మనకి 9 సెంట్లు పెడితే అదే పెద్ద ఉంగరంగా అయిపోతుంది. కనుక అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా వారి వారి యొక్క శరీరాన్ని బట్టి మనం మినిమంలో మినిమం అయితే గనక కొద్దిగా 5 సెంట్లైనా ఉంటే దాని యొక్క ప్రభావం అన్నది ఎక్కువగా ఉంటుంది. కనుక 5 సెంట్ల నుంచి 9 సెంట్ల లోపు గనక నవరత్న ఉంగరం ధరించాలి అనుకునే వారికి అది మంచిది. అయితే చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. ఈ నవరత్నం యొక్క ఉంగరం అనేది ఎవరైనా ధరించవచ్చా? లేదా కొంతమందికి మాత్రమే అనుకూలమా అనేది. అయితే నిజానికి ఎప్పుడు కూడా మీ యొక్క జాతకంలో రవి ఉండే స్థానం బట్టే సాధారణంగా మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీకు దాని మీద నవరత్నం ఉంగరం పెట్టుకోవాలి అనేది ఏదైనా సరే తలంపు ఉన్నప్పుడు ఏదైతే ఉంగరం అడుగున పూర్తిగా మూసివేసి అంటే ఎక్కడ కూడా ఓపెన్ ఉండకూడదు. అంటే ఒక చిల్లులాగా కానీ అలా ఏమీ లేకుండా ఉండాలి. అప్పుడు మన మీద దాని యొక్క రేసెస్ అనేవి ఉండవు. అప్పుడు అది మీకు ఒక అలంకార ఆభరణంగానే ఉంటుంది తప్ప దాని యొక్క ప్రభావం మనకి ఉండదు. లేదంటే మాకు ఏదో అలంకారం మా యొక్క పబ్లిసిటీ కోసమో కాదు, అది ఏదైనా సరే మాకు ఉపయోగపడాలి అని కోరుకున్నట్టయితే కనుక సాధారణంగా ఎవరికి ఎక్కువగా ఉపయోగపడవచ్చు అంటే కనుక మేషరాశి వారికి ఈ యొక్క నవరత్నం ఉంగరము లేదా రూబీ అనేది ఎక్కువ శాతం ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరికైతే మరి మిథున రాశి లేదా లగ్నం అంటే ఎప్పుడు కూడా రాశి మీద లగ్నం మరింత బలవత్తరమైనది. తర్వాత వాస్తవ ఫలితాలను కూడా ఎక్కువ ఇవ్వగలిగేది. ఆ రకంగా మీకు మిథున లగ్నం లేదా సెకండ్ ఆప్షన్ మిథున రాశి అలాంటి వారికి కూడా కెంపు ఎక్కువగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తర్వాత సింహరాశి ఎవరైతే ఉంటారో సింహరాశి వారికి కూడా మరి సూర్యుడు రాశ్యాధిపతి కనుక కెంపు ఎక్కువగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి లేదా లగ్నం వారికి ఈ కెంపు అనేది ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇక తర్వాత ధనుర్రాశి అనేది వారికి కూడా ఈ కెంపు అనేది మేలు చేయటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నక్షత్రాల్లో కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి కూడా కెంపు ప్రయోజనం ఇవ్వటం అనేది లేదా ఆ నక్షత్రాలకైతే కనుక కెంపు అనుకూలం అనేది మనం చాలా విషయాల్లో చదివి ఉంటాం, చాలా గ్రంథాల్లో. అయితే ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక రత్నం అనేది అది బాగా ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం కావాలి, దాని ద్వారా మనకి ఏదైనా సరే ఎంతో కొంత మన జాతకంలో మార్పులు రావాలి అని కోరుకునే వాళ్ళు ఇలా సాధారణమైన సూచనల ప్రకారం కాకుండా వారి వారి యొక్క వ్యక్తిగత జాతకాల అనుసారం వాళ్ళు తెలుసుకుని దాన్ని ధరించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక కేవలం ఇది ఒక సూచన మాత్రమే తప్ప ఇది ఖచ్చితత్వం అనేది కాదు. కనుక అలాంటి ఖచ్చితమైన తత్వం ఏదైనా సరే రత్నాల ద్వారా మీరు పొందాలి అంటే కనుక ఎప్పుడైనా సరే మరి అనుభవజ్ఞులైన వారిని సంప్రదించటం అనేది కాస్త కోస్తో
ఈ రత్నశాస్త్రాలతో పరిచయం ఉన్నవారిని కలుసుకున్నట్టయితే కనుక మనకి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. సరే, మీరు అన్నీ తెలుసుకున్నారు. కెంపు మరి ఎలా పెట్టుకోవాలి, లేదా నవరత్నం ఉంగరం ఎలా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇది ఎప్పుడైనా సరే సూర్యుడికి సంబంధించింది కాబట్టి మనం ముందుగా ఏదైనా సరే వైష్ణవ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసి పెట్టుకోవటం అనేది ఒక పద్ధతి. తర్వాత ఇది ఎప్పుడైనా సరే ఆదివారం పూట కానీ బుధవారం పూట కానీ పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఆదివారం నాడు ఉదయం 6 to 7 మధ్య కానీ రాత్రి 8 to 9 మధ్య కానీ పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఇక బుధవారం నాడైతే కనుక పొద్దున 6 to 7 మధ్య కానీ, లేదంటే కనుక మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య కానీ ధరించినట్టయితే కూడా మనకి మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి. తర్వాత ఎవరైనా సరే ఉంగరాలు పెట్టుకున్నాక మరి ఎప్పుడు కూడా ఉంచుకోవాలా, మధ్య మధ్యలో ఏదైనా సరే తీసివేయాలా, ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవటం అనేది సహజం. అయితే ఎప్పుడైనా సరే ఒక రత్నాన్ని ఎప్పుడు అన్ని సమయాల్లో కూడా పెట్టుకోవచ్చు. చివరికి మీరు పడుకునే సమయంలో కూడా దాన్ని పెట్టుకునే ఉంచుకోవచ్చు. ఏదైనా సరే అనుకోకుండా మనం ఏదైనా సరే అశౌచానికి వెళ్ళినప్పుడు తప్ప ఇతరత్ర మాత్రం అన్ని వేళల్లో కూడా ధరించవచ్చు నిరభ్యంతరంగా. ఈ రకంగా కెంపు యొక్క ప్రయోజనం ముఖ్యంగా ఇటు గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరైతే మరి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేయటం అనేది ఉంటుంది. తర్వాత మరి వైద్య విద్యను అభ్యసించి ఎవరైతే సరిగ్గా ప్రాక్టీస్ లేదని బాధపడుతున్నారో, అంటే వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ముందుకు సరిగ్గా వెళ్ళటం లేదు, అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ కెంప్ అనేది ఎంతో కొంత సహాయకారిగా ఉంటుంది. ఏదైనా సరే మరిన్ని వివరాలు మన జాతకం బట్టి అయితే ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ రకంగా కెంపు ఎవరికైనా సరే ఈ రకమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.